నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డ్రైవ్. దిస్ ఇస్ మాధురి. ఒకప్పుడు మన దేశంలో 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు ఉండేది. ఇప్పుడు అదే 10 గ్రాములు లక్షకు చేరుకుంటోంది. 100 రూపాయల నుంచి లక్షకు చేరుకుని పసిడి పేదవానికి దూరం అయిపోతున్నట్లే కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలా జరిగింది చూద్దాం. 1959లో 10 గ్రాముల పసిడి మొదటిసారి 100 రూపాయలను చేరుకుంది. 20 ఏళ్ల తర్వాత 1979లో అదే 10 గ్రాముల బంగారం ధర 1000 రూపాయలను చేరుకుంది. అది కాస్త 2007 నాటికి 10,000 మార్కును దాటింది. ఇలా పదింతలు పెరగడానికి పట్టిన 28 ఏళ్లు ఇప్పుడు 1000 నుంచి 10,000 పెరగడానికి దాదాపు 3 దశాబ్దాలు తీసుకున్న బంగారం 40,000 రూపాయలు పెరగడానికి జస్ట్ 4 అంటే 4 ఏళ్లలో పెరిగింది. ఇక 2021లో తులం బంగారం 50,000 ఉంటే ఈ ఏడాది ఏకంగా 90,000 దాటింది. గోల్డ్ రేట్ 100 నుంచి 1000 రూపాయలు పెరగడానికి 20 ఏళ్లు పట్టింది. 1000 నుంచి 10,000 రూపాయలను పెరగడానికి ఏకంగా 28 ఏళ్లు తీసుకుంది. అదే తులం బంగారం 10,000 నుంచి 50,000 రూపాయలను టచ్ చేయడానికి జస్ట్ 14 ఏళ్లు మాత్రమే పట్టింది. జాగ్రత్తగా గమనిస్తే 10,000 ఎప్పుడైతే దాటిందో అప్పటి నుంచి బంగారం పరుగులు మొదలైంది. ఈ 14 ఏళ్ల పీరియడ్ లోనే ప్రపంచంలో అత్యంత విలువైన మెటల్ గా ఉన్న ప్లాటినం ని కూడా క్రాస్ చేసి దాన్ని తొక్కుకుంటూ పైకి ఎగబాకింది గోల్డ్. అప్పటి వరకు అత్యధిక ధర పలికి మెటల్స్ లో రారాజుగా బతికిన ప్లాటినం బంగారం దూకుడును తట్టుకోలేకపోతోంది. ఇక 50,000 దాటిన తర్వాత పట్టపగ్గాలు లేవు. 4 ఏళ్లు తిరిగేసరికి 90,000కు వెళ్లి కూర్చుంది. 2025లో ప్రస్తుతం 98,000 మార్కును దాటేసింది. ఈ ఏడాది చివరికల్లా 1,00,000 దాటి ఏకంగా 1,25,000కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఓవైపు డాలర్ బలహీనత, మరోవైపు అమెరికా చైనా మధ్య టారిఫ్ యుద్ధం బంగారం రికార్డు స్థాయికి చేరడానికి దారితీశాయి. ఈ రోజు బంగారం ధరలు దాదాపు 4% పెరిగాయి. అమెరికాలో డాలర్ బలహీన పడడంతో పాటు చైనా మీద అమెరికా టారిఫ్లు పెంచడంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థిక పతనం వైపు వెళుతుందా అని చాలా మంది భావిస్తున్నారు. జూన్ నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థిక పతనం వైపు వెళ్తుందా అని చాలా మంది భావిస్తున్నారు. జూన్ నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ కూడా అంచనా వేస్తోంది. సెంట్రల్ బ్యాంకులు సైతం బంగారం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. ఇది కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణం అవుతోంది. జ్యువెలరీ గోల్డ్ ఒక బిజినెస్ జరిగే ప్లేస్ ఇండియా అండి. సో బంగారంలో ఎటువంటి మార్పులు ఉన్నా కానీ ఇట్ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండియన్స్. సో ఇప్పుడు చూస్తున్నాము ప్రతిసారి ఒక ఆర్గానిక్ గ్రోత్ అనేది ఉంటుంది. ఆర్గానిక్ గ్రోత్ అంటే సంవత్సరానికి ఇంత పెరగడము, ఒక డౌన్ ద లైన్ ఒక 5 years తర్వాత ఈ గ్రోత్ చూస్తాము, 3 years తర్వాత గ్రోత్ చూస్తాము. కానీ లాస్ట్ 4 monthsలో మనం చూసిన గ్రోత్ అనేది విచ్ ఇస్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండి. దాదాపు 30% పైన జంప్ చూసాము గోల్డ్ రేట్లో. సో $2,500 per ounce నుంచి $3,330 per ounce రీచ్ అయింది, విచ్ ఈస్ లోకల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ ద హైయెస్ట్ రికార్డ్ ప్రైస్ అని చెప్పవచ్చు. అండ్ కమింగ్ అప్ టు ద ఇండియన్ కరెన్సీలో దాదాపు 98,000 plus 24 karat gold is today's current price ఉంది. So this is one of the record price anyone has seen in INR as well as internationally also. $3,300 అనేది it's a highest record price. ముఖ్యంగా కారణం ఏంటి? ఆర్గానిక్ కాకుండా ఇంత సడన్ గా బంగారు రేటు పెరగడానికి అయితే అందరికీ తెలిసిందే. ఇంటర్నేషనల్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బంగారం పైన ఇంపాక్ట్ ఉంటుంది, ఎలాంటి యుద్ధం ఉన్నా బంగారం పైన ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఈసారి మనం ఈ ఆర్థికంగా వచ్చిన ఇబ్బంది ఏంటి, యుద్ధం ఏంటి? సో వీ కెన్ సే ఇట్స్ ట్రేడ్ వార్. సో వాట్ వీఆర్ సీయింగ్ అవుట్. సో ఆఫ్టర్ US ఎలక్షన్ ట్రంప్ వచ్చిన తర్వాత బంగారు రేట్లు తగ్గుతాయని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు ఎక్స్పర్ట్స్, బట్ ద వే ఇట్ వెంట్ టు రివర్స్. So the new restrictions, the new challenges, which is making the internationally trust the US dollar. So ఈ distrust అనేది ఏమవుతుంది, ఎవరిది వాళ్ళు కాపాడుకోవడానికి to make sure they are strong. So they started buying gold. So central banks కానివ్వండి, different countries, everybody are pulling gold. So దీనిలో gold కి చాలా డిమాండ్ పెరగడం జరిగింది. సో దానితో we have seen this bull run of gold. అదే విధంగా ఇండియాలో ఇట్ కుడ్ బి అ మోర్ హైయర్ ప్రైస్. రీసెంట్ గా మనం చూసాము ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించడం జరిగింది. సో దాదాపు 9% పైన ఇంపోర్ట్ డ్యూటీ తగ్గింది. ఆ తగ్గిన తర్వాతే టుడే వాట్ వీఆర్ లుకింగ్ అట్ అ ప్రైస్ అని చెప్పాలి. అదర్వైజ్ ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ కట్ ఆన్ అవ్వకపోతే మాత్రం ఈ పాటికి $105,000 బంగారం దాటేసి ఉండేది. అయితే గోపికృష్ణ గారు, మీరు అన్నట్లు చూస్తే కొద్ది రోజుల క్రితమే అటు ట్రంప్ వచ్చారు, మళ్ళీ రేట్స్ అని తగ్గిపోతాయి, మళ్ళీ గోల్డ్ తులం బంగారం చూస్తే 50,000 అన్నారు, ఇప్పుడు సడన్ గా చూస్తే మళ్ళీ 1,00,000కి చేరువలో ఉంది. అంటే మీరు అన్నట్లు సెంట్రల్ బ్యాంక్స్ కావచ్చు అందరూ కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి గల కారణం ఏమని అనుకోవచ్చు అంటారు? వై ఆల్ దే చూస్ గోల్డ్ ఎందుకంటారు? See, one thing అండి, everybody want to park their money in something which is safer. సో ఇందులో పెడితే నా డబ్బు సేఫ్ అనే ఆలోచన ఎందులో ఉంటుందో అందులోనే ప్యాక్ చేస్తారు. ఇట్ మే బి ఇండివిజువల్ ఆర్ మే బి అ కంట్రీ ఆర్ ఎనీబడి. సో నార్మల్గా డాలర్స్ అనేది జనరల్గా ఎవ్రీబడి పుట్ దే సేవింగ్స్ టు మేక్ షూర్ దే హ్యావింగ్ ద సేవింగ్స్ ఇన్ అ వెరీ గుడ్ వే. సో ఈ డ్రైవర్స్ ఎక్కడైతే మన US ఎకానమీ మీద నమ్మకం తగ్గిందో, ఎప్పుడైతే US ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయో, డాలర్ ఇండెక్స్ అనేది తగ్గిందో, సో అందరూ కూడా మెల్లిమెల్లిగా డాలర్స్ నుంచి గోల్డ్కి మూవ్ అవ్వడం జరిగింది. సో ఒకేసారి గోల్డ్కి ఒక బిగ్ డిమాండ్ అనేది ఏర్పడింది. ద కన్సెప్షన్ అండ్ ద వే ఇట్స్ బీన్ యాక్సెప్టెడ్ గ్లోబల్లీ. సో దిస్ మేడ్ అ గోల్డ్ టు హ్యావ్ దిస్ బుల్ రన్. అంటే ఇంత షార్ట్ టర్మ్లో ఇంత కనుక పెరగడానికి మేజర్ రీజన్ అయితే ఇదే. అయితే ఇది బుల్ రన్ ఎప్పటి వరకు ఉంటుంది, తగ్గుతుందా, ఇప్పుడు కొనొచ్చా అని చాలా మందికి ఉంటుంది. వన్ థింగ్ అండి, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 2 రకాలండి, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కెన్ బై ఎనీ టైమ్ గోల్డ్ అండి, బికాస్ డౌన్ ద లైన్ ఈవెన్ వీ సీ అ కరెక్షన్ ఆఫ్ 10-15% తప్పకుండా నెక్స్ట్ ఒక 2-3 quarters లో మళ్ళీ ప్రైస్ అనేది మనం చూస్తాము. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బై. And a short-term investor should be always in a smart way. So wait and watch ayali of the correction price. So short-term investor, I think it's not a good time for them to put on chappugochu, because today we are seeing $3,330 per ounce, which is the record over the price. And tank because the rupee is little stronger, the dollar is weaker. 85 rupees 50 paisa exchange price ఉంది. బట్ మొన్నటి వరకు 88 rupees ఎక్స్చేంజ్ ప్రైస్ చూసాము. ఒకవేళ ఎక్స్చేంజ్ ప్రైస్ లో 3% 4% అంటే ఇంకా బంగారం 3-4 ఎక్కువ ఉండేది. సో రూపీ ఇస్ లిటిల్ స్ట్రాంగర్ కాబట్టి నా మెటల్ ఇస్ ఆల్సో అరౌండ్ 98,000 అని చెప్పవచ్చు. గోపికృష్ణ గారు, శుభకార్యం ఏదైనా చూస్తే మన దేశంలో ఎక్కువగా పర్చేస్ చేసేది ప్రతి ఒక్కరు గోల్డ్. ప్రస్తుతం 1,00,000కి చేరువలో ఉంది. మరి మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏమని అనుకోవచ్చు అంటారు? మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి గోల్డ్ అనేది అందని ద్రాక్షగా మారుతుందా ప్రస్తుత సిచ్యువేషన్లో అనుకోవచ్చు అంటారా?
వాస్తవానికి మీరు చెప్పింది కరెక్టే అండి, కానీ రెండు విధాలు ఉన్నాయండి దీన్ని ఆలోచించే విధానం. ఇండియన్స్ ప్రైస్ పెరిగితే ఇబ్బంది పడతారు, యాజ్ వెల్ యాజ్ దే ఆర్ ద మోర్ హ్యాపీయెస్ట్ పీపుల్ అండి, బికాస్ ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో కాస్త బంగారం కొని పెట్టారు. సో ద హ్యాపీనెస్ ఉంటుంది, బికాస్ ద గోల్డ్ వాట్ దే ఆర్ హోల్డింగ్ ప్రైస్ పెరిగింది అంటే దట్స్ గుడ్ హ్యాపీనెస్. బట్ ఏదైనా అకేషన్ ఉంది, పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఖచ్చితంగా బంగారం కొనాలి. సో వాళ్ళకి మాత్రం బడ్జెట్స్ అనేది బాగా పెరిగిపోతాయి. సో ఈ బడ్జెట్స్ ని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంలోనే ఆల్ ద జ్యువెలర్స్ ఆర్ రన్నింగ్ బిహైండ్ ద వెయిట్స్ అండి. సో రీసెంట్ గా మనం చూసాము, ఈవెన్ ద గవర్నమెంట్ హస్ గివెన్ ఎ పర్మిషన్ నాట్ జస్ట్ ఫర్ 18 క్యారెట్ 22 క్యారెట్ కాకుండా 14 క్యారెట్ 9 క్యారెట్ జ్యువెలరీ కూడా బిఎస్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో వీ కెన్ అఫీషియల్లీ సెల్ 14 క్యారెట్ 9 క్యారెట్ గోల్డ్. సో దిస్ ఆల్సో వే ఆఫ్ వ్యూ థింకింగ్ ఏంటంటే తక్కువ వెయిట్ లో వస్తువు చేయాలి అంటే క్యారెటేజ్ హ్యాస్ టు బి లెసర్ ఫర్ మెయింటైన్ ద స్ట్రెంత్. సో ఈ క్యాజువల్ జ్యువెలరీ 14 క్యారెట్ 9 క్యారెట్స్ కూడా గుడ్ ట్రెండ్ వెళ్తుంది అనిపిస్తుంది, బికాస్ ద రేట్స్ ఆర్ గోయింగ్ సో హై. సో లైట్ వెయిట్ జ్యువెలరీకి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది, బట్ హెవీ వెయిట్ జ్యువెలరీ కుడ్ బి లిటిల్ టఫ్ ఫర్ పీపుల్ టు బై. అండ్ ముఖ్యంగా చూస్తే ఈ చాలా మంది అడిగే ప్రశ్నలు ఏంటంటే తగ్గుతుందా, ఇలానే ఉంటుందా, ఇంకా పెరుగుతుందా, చాలా మంది మనలో సందేహం. సో ఇప్పుడు వి గెట్ అ క్లారిటీ. ముఖ్యంగా ప్రతిసారి ఒక రేట్ పెరగగానే ఒక రీజన్ కోసం వెతుకుతాం, ఎందుకు పెరిగింది. ఈసారి ముఖ్యంగా అందరికి తెలిసిందే, బికాస్ ఆఫ్ ద యుఎస్ అండ్ చైనా ఈ ట్రేడ్ వార్ ఒక దిస్ థింగ్. సో ఈ ట్రేడ్ వార్ ఎప్పటి వరకు ఉంటుంది, ఈ రిస్ట్రిక్షన్స్ ఇంకా ఉంటాయా లేదా అని. సో తప్పకుండా చూస్తే కొద్ది రోజుల్లో తప్పకుండా దేర్ షుడ్ బి హ్యావ్ సమ్ సొల్యూషన్ అండి, బికాస్ ఇట్స్ ఎ ట్రబుల్ ఫర్ ఎవ్రీబడి. సో ఖచ్చితంగా సొల్యూషన్ వచ్చిన తర్వాత వీ క్యాన్ సీ ఎ లిటిల్ ఆఫ్ ఎ కరెక్షన్ అని చెప్పవచ్చు. కానీ ఇంకా నెల రోజులు పడుతుందా, 2 నెలలు పడుతుందా అని వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కానీ ఇప్పుడైతే ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే ఉందండి మార్కెట్. సో నౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 1 lakh ప్లస్ సూన్. అంటే గోపికృష్ణ గారు మీరు చెప్తున్నారు ఇప్పుడు ట్రేడ్ వార్ నడుస్తుంది కాబట్టి గోల్డ్ రేట్ ఇంతగా పెరిగిందని చెప్తున్నారు. ఇన్ కేస్ సపోజ్ 1 or 2 monthsలో ఈ ట్రేడ్ వార్ అనేది ఎండ్ అయిపోతే మళ్ళీ బంగారం ధర అనేది తగ్గే అవకాశాలు ఉందంటారా? తగ్గితే ఎంత మేర తగ్గుతుంది అని ఏం చెప్తారు మీరు? తప్పకుండా ఒక యూటర్న్ అయితే తీసుకోవాలండి, బికాస్ ఈ గ్రాఫ్ అనేది మొత్తం ఒక పాజిటివ్ వేగా ముందుకు వెళ్తూ వస్తుంది. సో ఈ యూటర్న్ తీసుకుంటే తప్పకుండా వీ కెన్ సీ 3300 ఒక 10% or 15% కరెక్షన్ అయితే తప్పకుండా ఎక్స్పెక్ట్ చేస్తాము, ఎందుకంటే ఇంత షార్ట్ టర్మ్ లో ఇంత పాజిటివ్ బ్రేక్ అయితే ముందుకు వెళ్ళింది. సో ఈ 3300 ఉంటుందా, దిస్ విల్ గో టు 34, దిస్ విల్ గో టు 35, దిస్ విల్ క్రియేట్ మోర్ హిస్టరీ అండ్ మోర్ రికార్డ్ అనేది వెయిట్ అండ్ వాచ్ చేయాలి. ఒక లాంగ్ టర్మ్ వాళ్ళైతే బై చేయొచ్చు, బట్ షార్ట్ టర్మ్ పీపుల్ హ్యాస్ టు బి వెరీ మచ్ అలర్ట్ అండ్ వెయిట్ అండ్ వాచ్ చేయడమే కరెక్ట్ అండి. అండ్ కరెక్షన్ చూస్తే మళ్ళీ 55,000 వస్తుంది, ఎందుకంటే రీసెంట్ గా ఒక రూమర్ చూసాము, చాలా మంది 90 కొద్దిగా తగ్గగానే 55,000కి అయిపోతుంది బంగారం అని చెప్పి చాలా పానిక్ అయింది మార్కెట్. సో చాలా మంది గోల్డ్ వాళ్ళు పెట్టిన గోల్డ్ కూడా దే ట్రై టు సెల్ దట్ ఇన్ ద మార్కెట్ బికాస్ ప్రైస్ తగ్గుతుందని, బట్ ఇట్ మెంట్ టు బి రివర్స్ వే. సో దయచేసి ఎప్పుడు కూడా నథింగ్ టు పానిక్ అండి. సో ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ లిటిల్ టైం. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ అని చెప్పుకోవచ్చు. గోపికృష్ణ గారు ప్రస్తుతం అటు గవర్నమెంట్ కావచ్చు, అలాగే సెంట్రల్ బ్యాంక్ కావచ్చు, అలాగే అటు జనాలందరూ కూడా ఇప్పుడు ఎక్కువ అందరి దృష్టి చూస్తే గోల్డ్ మీదే ఉంది. ఇప్పుడు గోల్డ్ అనేది పెద్ద డిమాండ్ అనే చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో చూస్తే అటు రేట్స్ కావచ్చు తగ్గించే క్రమంలో గవర్నమెంట్ తన దగ్గర ఉన్న బంగారం ఏమైనా మార్కెట్లో రిలీజ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? See అండి, ఇక్కడ one thing we have to make sure అండి, the sentiment between customer and gold or Indian people and gold is always there. So దీని ఎట్లా స్మార్ట్ గా we have to do it అనేది గవర్నమెంట్ has to look it up. ఈ బాండ్స్ రావడము, ఈ బాండ్స్ వచ్చిన తర్వాత కూడా they are not that success. Why? That more transparency లేకపోవడము, ఈజీ ప్రాసెస్ లేకపోవడం అనేది ఒక మెయిన్ రీజన్ అని చెప్పవచ్చు. సో now you are going for a gold. టుడే 10,000 రూపాయల్లోనే 1 గ్రామ్ బంగారం గోల్డ్ కాయిన్ కూడా కొనుక్కోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు అందరు జ్యువెలర్స్ ½ గ్రామ్ నుంచి గోల్డ్ కాయిన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో పీపుల్ హూ వాంట్ బై ఈవెన్ 5,000 రూపీస్ ఆల్సో దే కెన్ బై ఏ గోల్డ్ కాయిన్. దిస్ ఇస్ వేర్ జనరల్లీ పీపుల్ పుట్ దే సేవింగ్స్. ఈ నెల కొద్ది మిగిలింది, దే బై గోల్డ్. డౌన్ ద లైన్ 6 months 1 year తర్వాత దే గోయింట్ అక్యుములేట్ ఆల్ ద గోల్డ్ అండ్ దే కమ్ ఫర్ ద జ్యువెలరీ. దట్స్ ఎ జనరల్ ప్రాక్టీస్ నార్మల్ గా ఎవ్రీ ఇండియన్ ఫ్యామిలీ డస్. సో దీన్ని కూడా ఒక స్మార్ట్ వేగా ఇఫ్ ద గవర్నమెంట్ కమ్స్ ఆన్ డూయింగ్ విత్ బాండ్స్, తప్పకుండా పీపుల్ ఆల్సో షో ద ఇంట్రెస్ట్ ఇన్ ద బాండ్స్. ప్రజెంట్లీ అయితే బాండ్స్ లో చాలా తక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫిజికల్ గోల్డ్ గానే చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే జ్యువెలరీ బిజినెస్ లో, గోల్డ్ బిజినెస్ లో ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్ బులియన్ ఆర్ నాట్ ఎవ్రీథింగ్ జ్యువెలరీ. మేజర్ ఆఫ్ గోల్డ్ బిజినెస్ లో 80% ఇస్ జ్యువెలరీ, 20% ఇస్ బులియన్. సో దట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్, బికాస్ 80% జ్యువెలరీ బిజినెస్ అనేది ఒక న్యాచురల్ బిజినెస్. అది ఎవ్రీబడి వాంట్ వేర్ ఎ జ్యువెలరీ, ఎవ్రీబడి వాంట్ హ్యావ్ థింగ్స్ వేర్ అండ్ ఎంజాయ్. సో ఈ జ్యువెలరీ దీన్ని మనం ఏదో బాండ్స్ పెట్టినా ఏది పెట్టినా దీన్ని ఆపలేదు.
ఈ 20% కన్సెప్షన్ ఏదైతే గోల్డ్ కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో దీన్ని దే కెన్ డైవర్ట్ ఇన్ గివింగ్ కంఫర్ట్ వే ఫర్ ద పీపుల్ టు ఇన్వెస్ట్ ఇన్ ద బాండ్స్. అండ్ గోపీకృష్ణ గారు, ఈ ట్రేడ్ వార్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రకారం 1 or 2 monthsలో ఎండ్ అవుతుంది. ఈ లోపల ఈ గోల్డ్ రేట్ అనేది తులం బంగారం ధర 1,50,000కి చేరే అవకాశాలు ఉన్నాయంటారా? ఇన్ కేసు 1,50,000కి చేరువకి వెళ్తే సేల్స్ మీద ఎంత మేర ప్రభావం పడే అవకాశం ఉంది? సేల్స్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా, లేకపోతే అలానే ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అలాగే కొనే వాళ్ళు అలానే కంటిన్యూగా కొంటారు అనుకోవచ్చు అంటారా? వన్ థింగ్ అంటే 1,50,000 బంగారం అవుతుందా అవ్వదా అనేది పక్కకు పెడితే, ఇప్పుడు ఈ పెరిగిన బంగారం ₹1,00,000 ఎలా హానర్ చేస్తారు, కస్టమర్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది ఒక $1 million ఛాలెంజ్ అండి. సో బికాస్ వీఆర్ సీయింగ్ ఇట్, సో రైట్ ఫ్రమ్ 85,000 ప్రైస్ నుంచి పీపుల్ ఆర్ వెయిట్ అండ్ వాచ్ చేస్తున్నారు. ఎవ్రీ వీక్ వీ హ్యావ్ సీన్ a 4,000-5,000 rupees jump. Last 2 weeks లో there's a huge jump in gold prices. So these all makes client customer కి ఒక పజిల్, ఇప్పుడు కొనాలా ఏంటి అనేది. సో జనరల్ గా ఏదైనా పెళ్లిళ్ళు ఉన్నాయి, అకేషన్ ఉంది, ఓకే దే ప్లాన్ సంథింగ్ అండ్ బై, బట్ జనరల్ గా గోల్డ్ కొనేవారు మాత్రం ఆగిపోతారు. వీఆర్ సీయింగ్ ఇప్పుడు వచ్చే రాబోయే రోజుల్లో అక్షయ తృతీయ ఉంది, హార్డ్లీ మేబీ 2 weeks లో. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గోల్డ్ ఫెస్టివల్ ఇన్ ఇండియా. ప్రతి ఒక్కరు ఒక 1 month నుంచి బుకింగ్స్ ఉంటాయి, బట్ దిస్ టైమ్ ఇట్ వాస్ నాట్ దట్ గ్రేట్. సో ఇప్పుడు ఇంకా హార్డ్లీ 2 weeks ఉంది, నాట్ బిగ్ బుకింగ్స్. చాలా కంపెనీస్ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేయలేదు, బికాస్ ఎవ్రీబడి ఆర్ వెయిట్ అండ్ వాచ్. అండ్ ఇంత జ్యువెలరీ ఇండస్ట్రీ మీద ఇంత పెద్ద ఇంపాక్ట్ ఉంది. సో ఈ ఇంపాక్ట్ ఇంకా ప్రైస్ పెరిగితే మాత్రం తప్పకుండా జ్యువెలరీ ఇండస్ట్రీ మీద చాలా పెద్దగా ఉంటుంది. సో దీన్ని కూడా వీ షుడ్ స్మార్ట్ ఇనఫ్. సో వై డు గవర్నమెంట్ సేస్ గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి గవర్నమెంట్కి ఇష్టం లేదు. ఎందుకు? గోల్డ్ అనే కమోడిటీ ప్యూర్లీ ఇంపోర్ట్ చేస్తాం. వీ డోంట్ హ్యావ్ ఎనీ సోర్స్ టు మైన్ గోల్డ్. సో ఎంటైర్ foreign exchange is used to import gold. So దీన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి గవర్నమెంట్ is taking lot of things. So దీన్ని ఇంకొంచెం స్మార్ట్ వేగా they have to think on doing it. Increase the manufacturing sector, increase the exports. గోల్డ్ ఇంపోర్టే కాదు, మన దగ్గర తయారయ్యే వస్తువులు ఎక్కడ ప్రపంచంలో తయారవ్వవు. అండ్ మన ఆభరణాలకు ఇంటర్నేషనల్ లో మంచి డిమాండ్. ఎక్స్పోర్ట్స్ ని సహకరించేస్తే ఇంకా దట్స్ మోర్ గుడ్ వే. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్ పర్టికులర్ వే టు యూటిలైజ్ అవర్ స్ట్రెంగ్త్. దట్స్ వాట్ ఐ సజెస్ట్ అండి. అండ్ కమింగ్ అప్ విత్ ద గోల్డ్ రేట్స్, ఈ ట్రెండ్ అనేది 1,05,000, 1,06,000 వరకు కూడా వెళ్ళొచ్చు ఈ రాబోయే రోజుల్లో. సో బట్ నథింగ్ టు పానిక్. ఎంత అవసరమో అంత కొనుక్కొని ఉండడం అనేది రైట్ వే. అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ బీ ఆల్వేస్ స్మార్ట్ ఇనఫ్. కావాలి అనుకుంటే ఇఫ్ యూఆర్ షూర్ ఉంటేనే లెట్ దమ్ ఇన్వెస్ట్, అదర్వైజ్ వెయిట్ చేయడంలో తప్పేం లేదు. అండ్ ఈ ప్రైస్ ఇంకా పెరిగితే, ఎందుకంటే టుడే ఇవాళ వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారంగా జ్యువెలరీ ఫెర్టినిటీలో ఉన్న అడ్వైస్ ప్రకారంగా చూస్తే దర్ ఎక్స్పెక్టింగ్ $3,450 సూన్. అంటే ఇవాళ $3,330 ఒక ఔన్స్ బంగారం ఉంది. $3,450 ఈ త్వరలోనే అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఒకవేళ నిజంగా $3,450 అయిందంటే $105,000 సుమారుగా ఉంటుందండి బంగారం. అయితే గోపికృష్ణ గారు, ప్రస్తుతం ఉన్న తరుణంలో చూస్తే అటు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ కొనే సిచ్యువేషనే లేదనే చెప్పుకోవచ్చు. మరి ఇలానే కొనసాగితే గోల్డ్ అనేది హయ్యర్ సొసైటీ పీపుల్కే పరిమితం అవుతుందని అనుకోవచ్చు అంటారా? ఒకటి మీరు చెప్పింది వాస్తవం. ఏదైతే ఖరీదు ఎక్కువ అవుతుందో అందరు అందుబాటులో ఉండదు. సో ఎప్పుడైతే అందరు అందుబాటులో ఉంటుందో దానికి ఎక్కువ బిజినెస్ జనరేట్ అవుతుంది. సో ఒక బిజినెస్ అనేది కూడా మూవ్ అవ్వాలంటే ఆ ప్రోడక్ట్ అనేది రీజనబుల్ గా ఉండాలి, అందరు అందుబాటులోనే ఉంటే అవుతుంది. కానీ జ్యువెలరీ ఇండస్ట్రీలో వెరీ బిగ్ ఇంపాక్ట్ అనేది చెప్పవచ్చు. ద గోల్డ్ మోర్ ఎక్స్పెన్సివ్, నో డౌట్. పీపుల్ బయర్స్ తగ్గిపోతారు, ఉన్నవాడు ఆనందపడతాడు, కొనేవాడు మాత్రం చాలా కష్టపడతారు, బికాస్ ఇట్స్ అ టఫ్ థింగ్ ఫర్ దెమ్ టు డూ ఇట్. బట్ ఎంత తగ్గినా కానీ వీ కెన్ సీ 10-15% కరెక్షన్ బ్యాక్ అని, బట్ నాట్ లైక్ $2,400, $2,500 కి మళ్ళీ స్పాట్ ప్రైస్ రావడం అనేది కష్టమే. ఏది ఉన్నా 85,000 నుంచి 90,000. ఈ ₹1,00,000 అనేది తులం బంగారం ధర, ఈ ట్రేడ్ మార్క్ ఇలానే కొనసాగుతుందంటారా? అండ్ ట్రేడ్ వార్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఈ మార్కెట్ ఈ ట్రేడ్ కి సంబంధించి ఎలా నిలదొక్కుంటుందంటారు? ఎలా బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తుందంటారు? సిచ్యువేషన్ ఏంటంటారు? ఫస్ట్ థింగ్ అండి, పీపుల్ ఇంటర్నేషనల్లీ గ్లోబల్లీ దే షుడ్ హ్యావ్ ద ట్రస్ట్ ఆన్ ద డాలర్. సో ఎప్పుడైతే డాలర్ పైన ట్రస్ట్ అనేది ఏర్పడుతుందో దెన్ వీ కెన్ సీ ద కరెక్షన్ ఇన్ ద మెటల్. So maybe it may take some time, it may take a week, or it may take month, or it may take 5-6 months also, because it's not a small thing. It purely depends upon the way the US and Trump government వాళ్ళు ఏ విధంగా దాన్ని రెస్పాన్స్ చేసి how do we do it, especially మీరు చూడవచ్చు how the way the restrictions on with the China. So really ఇంత టారిఫ్ పెట్టి చైనా పైన పెడితే it's a tough thing, because even it's tough for them also to do, because entire globe is directly or indirectly depend on China, because they have the biggest manufacturing sector. సో తప్పకుండా అందరికీ పెద్ద ఇంపాక్ట్ అనేది ఉంటుంది.
సో ఇది సెటిల్ అయ్యే వరకు ఈ పాజిటివ్ గ్రోత్ అలానే ఉంటుంది. అదే విధంగా బంగారమే కాకుండా వెండి కూడా చూస్తున్నాం, ఆల్మోస్ట్ నియర్ అప్ టు ద 1 lakh, 97,000, 98,000 సేమ్ లెవెల్స్. గోల్డ్ ఎలా ఉందో 10 grams వచ్చేసి గోల్డ్ అండ్ 1 kg సిల్వర్ ఈజ్ ఆన్ ద ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ అని చెప్పవచ్చు. సిల్వర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ అని చెప్పవచ్చు కంపేర్ టు గోల్డ్. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ గారు. అసలు గోల్డ్ రేట్ ఎందుకు పెరుగుతోంది, గోల్డ్ రేట్ ట్రేడ్ వార్ తర్వాత పెరుగుతుందా, తగ్గుతుందా, కుదేలవుతుందా, ఇలానే బ్యాలెన్స్గా ఉంటుందా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. చాలా సంతోషం. ఇలా బంగారం రోజు రోజుకి పెరిగిపోతుండడంతో సామాన్యుడు కొనుగోలు చేయలేని స్థితిలో ఉంటున్నాడు. భారతదేశంలో పెళ్లిళ్లకు బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అటువంటిది ఇంత భారీగా ధరలు పెరుగుతుండడంతో కొనుగోలు చేయలేని స్థితికి చేరుకుంటున్నాడు. ఈ రేట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దీంతో సామాన్యుడు బంగారానికి దూరం అవుతున్న పరిస్థితి నెలకొంది. ఇది వాళ్ళ స్పెషల్ రేవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360. నమస్తే. మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్. ఆయారాం గయారాం అని స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ. ఆడికెళ్ళి ఇప్పటిదా 2004లో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు. ఇదే కాంగ్రెస్ పోటీ చేస్తే 26 మంది మేము గెలిచినాం.